వెల్కమ్ టు V9 న్యూస్. నా పేరు శ్రావణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన స్పీకర్ పోచారం. విశాఖలో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని వ్యాఖ్య. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద 89 టీఎంసీలకు చేరుకున్న నీటి నిల్వ. దసరా ఉత్సవాలకు కోఆర్డినేషన్ కమిటీ కీలక నిర్ణయం. కోవిడ్ దృష్ట్యా 30,000 మంది భక్తులకు మాత్రమే అనుమతి. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు నివాళులర్పిస్తూ శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బుజ్జికి, ములుగు మాజీ ఎమ్మెల్యే అస్మీరా చందులాల్కు, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డికి, మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షంకు, కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే మేనేని సత్యనారాయణరావుకు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథానికి, మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారి ముత్యంరెడ్డికి అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. అనంతరం శాసనసభను సోమవారానికి వాయిదా వేశారు. కాగా దళిత బంధు వంటి పలు పథకాలను సభ ముందుంచడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. టీఆర్ఎస్ గతంలో ఇచ్చిన హామీల అమలు గురించి నిలదీయడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. కలెక్టర్ నివాస్ అధ్యక్షతన వీఎంసీ కౌన్సిల్ హాల్లో దసరా కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. దసరా ఉత్సవాల్లో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అన్ని శాఖల అధికారుల నుంచి మంత్రి వెల్లంపల్లి కలెక్టర్ నివాస్ వివరాలు సేకరిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో దసరా ఉత్సవాలకు కోఆర్డినేషన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ దృష్ట్యా ఈ ఏడాది రోజుకు 30,000 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే మూలా నక్షత్రం రోజున కేవలం 70,000 మందికి మాత్రమే అనుమతి ఉండనుంది. అక్టోబర్ 7 నుంచి 15 వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. అన్ని శాఖలు అలర్ట్గా ఉండాలని సర్క్యులర్ జారీ చేశారు. ఈ సమావేశంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్, సిపి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. మహారాష్ట్ర నుంచి గోదావరిలోకి వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 1,56,200 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,49,760 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,090 అడుగులకు చేరింది. అలాగే నీటి సామర్థ్యం 90 టీఎంసీలకు గాను ప్రస్తుతం 89 టీఎంసీలుగా ఉంది.
అందుబాటులో ఉంటూ వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సంహిత ఈఎన్టీ అండ్ చైల్డ్ కేర్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్లు భానుప్రతాప్ చందర్, సోనిక అన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ బాలాజీనగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సంహిత ఈఎన్టీ అండ్ చైల్డ్ కేర్ సెంటర్ను ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా లాంఛనంగా ప్రారంభించారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు తాము కృషి చేస్తున్నామని డాక్టర్ భానుప్రతాప్ చందర్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ధరలోనే మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. వనస్థలీపురం, మన్సూరాబాద్, హయత్ నగర్, ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు అతి తక్కువ ఫీజులతోనే చికిత్స చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి టూరిజం శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ నరసింహారెడ్డి, వనస్థలీపురం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతల రవికుమార్ గుప్తా, డాక్టర్ సోనికా బాలయ్య, కుమార్, భానుప్రసాద్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. భానుప్రతాప్ చందర్. ఇవాళ మనము మన్సూరాబాద్లో మేము సంహిత ఈఎన్టీ అండ్ చైల్డ్ కేర్ సెంటర్ని హాస్పిటల్ స్టార్ట్ చేసాము. మనకు మెయిన్గా ఇక్కడ మేము ఇద్దరం డాక్టర్స్ ఉంటామండి. నేను ఈఎన్టీ సర్జన్ని అండ్ మా వైఫ్ డాక్టర్ సోనిక అని, తన పీడియాట్రిషియన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఓకే, మనకు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఈఎన్టీ సర్జరీస్ అన్నీ అవుతాయి. అన్నీ అత్యాధునికమైన పరికరాలతో చేస్తాం అన్నట్టు. లేటెస్ట్ కోబ్లేషన్ టాన్సిలెక్టమీ, టాన్సిల్స్లో లేటెస్ట్ ప్రొసీజర్, మనకు ఫేస్ సైనస్ సర్జరీలో మైక్రోడిబ్రేటర్ అనే ఇన్స్ట్రుమెంట్ వాడడము, ఇవన్నీ లేటెస్ట్ పద్ధతిలో చేయబడతాయి, ఎండోస్కోపిక్ పద్ధతిలో పూర్తిగా. అండ్ మైక్రోస్కోప్తో ఇయర్ సర్జరీస్ కూడా చేయబడతాయి. ఓకే, మనకు కంపేర్ టు ఛార్జెస్ పరంగా చూసుకుంటే కోబ్లేషన్ టాన్సిలెక్టమీ ఎగ్జాంపుల్లో అయితే మనకు కార్పొరేట్తో పోలిస్తే, కార్పొరేట్ హాస్పిటల్స్తో పోలిస్తే మినిమం 60% తక్కువ రేట్లో అవుతాయి అన్నమాట. సో సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మనకు ధరలు ఉంటాయి. ఓకే, అండ్ మనకు పీడియాట్రిక్ పరంగా వచ్చేసరికి ఓపీడీ, అవుట్ పేషెంట్ సర్వీసెస్ ఉంటాయి, వ్యాక్సిన్స్ ఉంటాయి, అండ్ వెల్ బేబీ క్లినిక్ అనే డే కేర్ సర్వీసెస్ మెయిన్గా. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా చూడడం జరుగుతుంది. ఓకే, అడ్మిషన్స్ మెయిన్గా అయితే ఈఎన్టీ సర్జరీస్ వరకు అవుతుంటాయి అన్నట్టు. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ అల్కాపురి, గ్రీన్ పార్క్ కాలనీ అవన్నీ కూడా, ఎల్బీ నగర్ ఏరియా. ఇది మొదటి బ్రాంచ్. ఇది ఫస్ట్ హాస్పిటల్, ఫస్ట్ బ్రాంచ్. ఇప్పుడు పీడియాట్రిక్లో సీరియస్ ఉన్న కండిషన్స్ ఉంటే మీరు ఏమైనా ఏ హాస్పిటల్కి రిఫర్ చేయడం కానీ ఉన్నాయి? పీడియాట్రిక్స్ అడ్మిషన్స్ అయితే ఏం తీసుకోవట్లేదండి. మెయిన్గా మేము డే కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము ప్రొడక్ట్ అయితే. తర్వాత సీరియస్గా ఉంటే మాత్రం మనకు దాన్ని బట్టి నీలోఫర్ హాస్పిటల్ కానీ, పారామిత కానీ, ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి పంపించడం జరుగుతుంది. మెయిన్ ట్రీట్మెంట్ అయితే ఇక్కడ జరుగుతుంది అన్నట్టు. మీరు పబ్లిక్కి ఏమైనా మెసేజ్, సందేశం పరిసర ప్రాంత ప్రజలకు? మెయిన్గా అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరైనా చెప్పేది అది కోవిడ్కి రిలేటెడ్గా ఉండే ప్రికాషన్స్ అనేది యూ హ్యావ్ టు ఫాలో. అది ఫాలో కాకపోతే పిల్లలకి ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్ వేవ్ అనేది వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. ఎక్కువ గుంపులో తిరగకుండా ఉండడమే మనం వైరల్ ఫీవర్ని ప్రివెంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం అదే కోవిడ్ వైరస్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. సో మనం కోవిడ్కి ఫాలో అయ్యే ప్రికాషన్స్ ఫాలో అయితే వైరల్ ఫీవర్స్ కూడా రావడం తగ్గుతుంది. ఇప్పుడు మీరు బయట చూస్తున్న ఎక్కువ మంది పేషెంట్స్ అందరూ కూడా వైరల్ ఫీవర్తో సఫర్ అవుతున్నారు. సో సేమ్ ప్రికాషన్స్ ఫాలో అవుతూ మనం వాటిని కూడా నిర్మూలించగలుగుతాం. కర్నూలు జిల్లా గూడూరు వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఇటీవల గెలిచిన ఎంపీటీసీలు రోడ్డెక్కారు. కె నాగలాపురంలో ఎంపీపీ పదవి కోసం మహిళా ఎంపీటీసీ రాజమ్మ రోడ్డెక్కింది. తాను గెలిస్తే ఎంపీపీ పదవి ఇస్తానని ఎమ్మెల్యే సుధాకర్ హామీ ఇచ్చారని, ఇప్పుడు మాట తప్పారని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. తనకు ఎంపీపీ పదవి ఇచ్చేంత వరకు ఆందోళన చేపడతామని ఎంపీటీసీలు అంటున్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.
కార్యకర్తకు న్యాయం చేయాలి, కార్యకర్తకు న్యాయం చేయాలి, కార్యకర్తకు న్యాయం చేయాలి, కార్యకర్తకు న్యాయం దగ్గరకు మద్దతు రండి. వాటికి దీపం పెట్టాము, ప్రమిదం పెట్టాము, ఒత్తి పెట్టాము, నూనె పోసినాము. అటువంటి కార్యకర్తలకి ఈ రోజు కనబడుతున్నావా లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి తక్షణం మేము మా బాధలు తెలుసుకోవడానికి వాళ్ళ ఇన్ఛార్జీలు వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఖచ్చితంగా రాకపోతే పెద్ద తీసి మాట నిలబెడతాము. రేపు పెద్ద మా సమస్యకి పరిష్కారం చేయకపోతే ఇది మా డిమాండ్. తూర్పుగోదావరి జిల్లా పెడపర్తిలో మాజీ ఎమ్మెల్యే వర్సెస్ సర్పంచ్ కొనసాగుతోంది. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ సర్పంచ్ కాంతమ్మ గత కొన్ని రోజులుగా ఆందోళన చేపట్టారు. కార్యకర్తలతో కలిసి రామకృష్ణ ఇంటి ముట్టడికి ఆమె ప్రయత్నించారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు కార్యకర్తలను అడ్డుకున్నారు. గ్రామంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజున పోలీసు కనెక్షన్ తీసుకున్నాడు. లేదంటే నేను బహిరంగంగా క్షమాపణ అడుగుతున్నాను. వాడు నిజంగా మగవాడైతే ఇప్పుడైనా సరే నేను నా మీద ఆరోపించినటువంటి ఆరోపణలన్నీ కూడా వాడు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమని చెప్పాడు. రామారు వచ్చాను, 24 hours లో నేను రామారు వస్తానని చెప్పాను. అలాగే వచ్చాను. డోర్ ఉంది కదా అని మాట్లాడితే చమడాలు వచ్చేస్తాం, మళ్ళీ జాగ్రత్తగా ఉండు. అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి, కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత, కేరళ ఆల్తూర్ పార్లమెంట్ సభ్యులు రమ్య హరిదాస్ అరకు వ్యాలీ మండలంలోని పెదలబూడు గ్రామంలోని గిరి గ్రామ దర్శన్ సందర్శించారు. కనుమరుగవుతున్న గిరిజన సాంప్రదాయాలను నేటి తరానికి కళ్లకు కట్టే విధంగా చూపించడమే ఈ గిరి గ్రామ దర్శన్ ముఖ్య ఉద్దేశమని మాధవి తెలిపారు. కనుమరుగవుతున్న గిరిజన సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని గుర్తు చేశారు. అదేవిధంగా అచ్చమైన గిరిజన సాంప్రదాయాలను తిలకించాలనే పర్యాటకులకు అరకు మండలం పెదలబూడు గ్రామంలోని గిరి గ్రామ దర్శన్ సందర్శించవలసిందిగా కోరారు. సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి గిరిజన సాంప్రదాయ వేషధారణ ధరించిన అరకు ఎంపీ అక్కడ ఏర్పాటు చేసిన గిరిజన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశాఖ ఏయూలో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్ కేంద్రాన్ని ఏపీ సీఎం జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఏయూలో అమెరికన్ కార్నర్ ఏర్పాటు కావడం సంతోషకరమని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ విధానం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అహ్మదాబాద్, హైదరాబాద్ తర్వాత విశాఖలో అమెరికన్ కార్నర్ ప్రారంభమైందని తెలిపారు. దేశంలో 3వ కేంద్రంగా అమెరికన్ కాన్సులేట్ సహకారంతో విశాఖలో అమెరికన్ కార్నర్ ఏర్పాటు చేశారు. యుఎస్ విద్యా ఉద్యోగావకాశాల సమాచారానికి సంబంధించి సేవలు అందించనుంది. ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్మన్, యుఎస్ ఎయిడ్ ఇండియా డైరెక్టర్ వీనారెడ్డి, ఏయువిసి ఆచార్య పివి జీడి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. So, for the latest on visa information, I would refer you to the White House, but there are some recent developments in the news about making it easier for travel between the United States and India. But today we're here to focus on questions related to the American corner. వరకు
In fact, he is the coordinator for Andhra Pradesh and my registrar Krishna Mohan. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో విశాఖపట్నంలో యుఎస్ ఎంబసీ ద్వారా అమెరికన్ కార్నర్ అనేటువంటి ఒక సెంటర్ని ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అమెరికన్ కార్నర్ అనేటువంటి ఈ ఇనిషియేటివ్ ఇండియాలో ఒక థర్డ్ సెంటర్ ఆల్రెడీ హైదరాబాద్లో, అహ్మదాబాద్లో మోస్ట్ సక్సెస్ఫుల్గా ఈ సెంటర్ వర్క్ చేయడం అనేది మీ అందరికీ తెలిసిన విషయం. ఆంధ్రప్రదేశ్లో ఈ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని యుఎస్ ఎంబసీ ఫ్రమ్ హైదరాబాద్ వాళ్ళు ఎక్స్టెన్సివ్గా త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ ట్రావెల్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని వారు ఈ సెంటర్ గురించి కనుక్కున్నప్పుడు విశాఖపట్నం అనేటువంటి ప్రాంతం మోస్ట్ డెవలపింగ్ ప్రాంతం కాబట్టి ఇక్కడ స్టడీ చేయమన్న నేపథ్యంలో వారు ఇక్కడికి రావటం, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వారు పరిశీలించటం జరిగింది. నంబర్ ఆఫ్ మీటింగ్స్ విత్ డేవిడ్ మోయర్ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ మధ్యలో చాలా మీటింగ్స్ కుమార్ అన్నవరపు గారు, అలాగే స్పెషల్ సిఎస్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ సతీష్ చంద్ర గారు. ఈ రోజున ఇది ఒక రియాలిటీ అయింది అంటే కనుక నంబర్ ఆఫ్ మీటింగ్స్, నంబర్ ఆఫ్ విజిట్స్, లాడ్ ఆఫ్ ఎక్సర్సైజ్, డిజైన్ ఇవన్నీ చేసిన నేపథ్యంలో ఈ రోజున ఇక్కడ ఈ సెంటర్ రావడం జరిగింది. ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా ఈ సెంటర్ వలన ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మన విద్యార్థులకు ఎటువంటి అవకాశాలు లభిస్తాయనేటువంటి విషయం మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజున యూత్ ఆఫ్ ద కంట్రీ, ఎస్పెషల్లీ యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం చూసినట్లయితే కనుక ఆల్రెడీ ఒక డెవలప్డ్ కంట్రీ అయినటువంటి అమెరికాలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ చదువుకునే నేపథ్యం అనేది రెండు రకాలుగా ఉంది. ఇప్పటి వరకు ఆ కంట్రీకి వెళ్ళి చదువుకోవడం అనేది ఒక ఆపర్చునిటీ అయితే, ఈ రోజున బ్లెండెడ్ లెర్నింగ్ అనేటువంటి ఒక న్యూ ఆపర్చునిటీ వచ్చింది. అంటే కంట్రీకి కూడా ట్రావెల్ చేయకుండా దే కెన్ స్టే హియర్ అండ్ దే కెన్ టేక్ ఎ కోర్స్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ యుఎస్ఏ. ఇది కూడా ఒక లేటెస్ట్, అంటే ఎస్పెషలీ ఆఫ్టర్ పాండమిక్ ఎన్వైరన్మెంట్ ఎవ్రీబడి ఈజ్ యూస్ టు దిస్ బ్లెండెడ్ కైండ్ ఆఫ్ లెర్నింగ్. అంటే ఇప్పటి వరకు మనం ఒక విషయం చూసినట్లయితే కనుక, అంటే ఒక విద్యార్థి కానీ ఒక పేరెంట్ కానీ వాళ్ళ చైల్డ్ని ఫర్ ఎ డిఫరెంట్ కంట్రీ, ఫర్ అమెరికా పంపించాలి అంటే కనుక ఇన్ఫర్మేషన్ అనేది ఎలా తెలుసుకుంటారు? వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కనుక ఒక ప్రైవేట్ ఏజెన్సీ దగ్గరకో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిత్రులతో కాంటాక్ట్ చేసి పార్షియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేది. కానీ ఇప్పుడు ఈ సెంటర్ వలన ముఖ్య ఉపయోగం ఏమిటి అంటే 14 మంది నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన మిలిషియా సభ్యులు సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ ఎదుట లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్ సరిహద్దున గల చెర్ల మండలంలోని ఎర్రంపాడు, రాళ్లపురం, రామచంద్రాపురం, కిష్టారంపాడు, కొరకట్పాడు గ్రామాలకు చెందిన వీరంతా సిపిఐ మావోయిస్ట్ పార్టీ చెర్ల ఏరియా కమిటీ కోసం పనిచేస్తున్నారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక నిర్బంధాలతో విసుగు చెందడమే గాక నిత్యం భయభ్రాంతులతో ప్రశాంత జీవితాన్ని కోల్పోయిన నేపథ్యంలో వీరంతా ప్రశాంత జీవితం గడపాలని లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ వివరించారు. ప్రజల్లో కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడం జరిగింది. ఈ కాన్ఫిడెన్స్ తోటి, ఈ ట్రస్ట్ తోటి అందరూ మిలిషియా వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ లోకల్గా పోలీస్ తోటి కాంటాక్ట్ చేసింది. అండ్ దే హ్యావ్ బీన్ కన్విన్స్డ్ that they should not go and join Maoist party. So in this Maoist party is trying very hard to build their base in the villages by taking these young
youth to attend meetings and then conducting training for them. These people are used by these Maoist party leaders for supply and then doing some menial jobs and then logistic chain. They are not doing any good for these tribal youths. Their development, road work, health, school, education, all has been affected by Maoist party. So they are responsible for not allowing developmental works being carried out by the government in those areas. Even though we have been able to win over the villagers and developmental activity by government is regularly happening. So those who have been seeing this developmental activity being conducted by the government in this area, so they are convinced that it is good that they should join mainstream. They should be taking advantage and benefit of the developmental activities and other schemes of the government. ఇది మావోయిస్ట్ పార్టీకి ఇది మీకు అందరికీ తెలిసింది. ఇప్పుడు ఇది మావోయిస్ట్ పార్టీ వీక్ నడుస్తుంది. 21 నుంచి 27 వరకు వాళ్ళే వేరే వేరే చోట్ల మీటింగ్ పెడతారా, ఊరు వాళ్ళకి అందరికీ బెదిరిస్తారా, చాలామంది మీద వాళ్ళే చెప్పిన ఊరికి ఎవరైనా మీటింగ్ అటెండ్ చేయట్లేదు వాళ్ళ మీద ఇది 1000 రూపీస్ ఫైన్ పెడతారా? వాట్ ఈస్ దిస్ అబౌట్? So are they doing any good to these villagers, tribal villagers? No. They are harassing them. They are forcefully asking them to attend their meeting. They have lost the ground. They have lost the base. They have lost the support in these areas. Now the tribals of this area are very convinced that government is doing very good work for them. They should not attend their meetings. So that's how. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో గీత కార్మికులకు కొత్త లైసెన్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేఎల్ఎన్ ప్రసాద్ను శాలువాతో సత్కరించి గజమాలతో ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో గీత కార్మికుల కోసం సీఎం కేసీఆర్ గీత కార్మికుల కోసం కొన్ని కోట్ల రూపాయల పన్ను బకాయిలను రద్దు చేశారని, నీరా కేసులను తీసుకొచ్చిన ఘనత ఆయనదే అని కేఎల్ఎన్ అన్నారు. అర్హులైన గీత కార్మికులకు టీవీఎస్ మోపెడ్లను ఇవ్వడం కోసం 1200 కోట్ల రూపాయలను కేటాయించారని, అదేవిధంగా మద్యం షాపులలో గౌడ్ల కోసం 15% రిజర్వేషన్ కల్పించి జీవో తీసుకొచ్చిన ఘనత కూడా కేసీఆర్దేనని పేర్కొన్నారు. గౌడ్ల కోసం కొత్త ప్రణాళికలు రూపొందించడంలో ముందుంటున్న ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి గుడిబండ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని చేసిన కుక్కడ వెంకటేశ్వరన్నకు, అదేవిధంగా బత్తి వెంకన్న గారికి సీనియర్ నాయకుడు, అదేవిధంగా బాలబేన్ శ్రీను జిల్లా కార్యదర్శి, సోదరుడు కుక్కడ పుచ్చిరాములు, బాలబైన బ్రహ్మం, కుక్కడకు వీరయ్య, సోనా పప్పయ్య, ఉంచాలి రాండి. ఓకే. పక్కా ప్లాన్తోనే టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ నేతలపై దాడి చేశారని హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పరులో హోంమంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ నేతలను ఆమె పరామర్శించారు. కొప్పరులో వినాయక నిమజ్జనానికి వైఎస్ఆర్సీపీ నేతలు సహకరించారని ఆమె తెలిపారు. టీడీపీ నేతలు ముందుగానే ఇంటిపై రాళ్లు సిద్ధం చేసుకున్నారని అన్నారని, బత్తుల శారద ఇంట్లోకి వెళ్లి టీడీపీ నేతలే దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేత శ్రీకాంత్పై కూడా టీడీపీ నేతలు దాడి చేశారని ఫైర్ అయ్యారు.
రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేతలు భయానక వాతావరణం సృష్టించారని దుయ్యబట్టారు. అనుకుంటూ ఉన్నారు. ఈరోజు ఇంతమందిని కొట్టి ఎక్కడా కూడా ఒక వ్యక్తి ఆల్మోస్ట్ కన్ను కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. మీరు కూడా చూశారు, మీరంతా కూడా ప్రత్యక్ష సాక్షులు. దయచేసి ఏదైతే ఉందో మీరు బయట పెట్టండి. ఎందుకంటే ఈరోజు ఒక బెదిరింపు, అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్తారు, ఈరోజు హోమ్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీలో భయభ్రాంతుల్ని చేసేటువంటి కార్యక్రమం పోలీస్ వ్యవస్థలను ఉపయోగించుకొని. అదే జరిగితే నేను ఈరోజు హోమ్ మినిస్టర్ అవ్వలేదు, 2 సంవత్సరాలు జరుగుతుంది. మరి ఇప్పటి నుండి కూడా మరి అన్ని గ్రామాల్లో ఇలాంటి వాతావరణమే జరిగి ఉండేది. కానీ మా వైసీపీ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా శాంతి కాముకులు, ఎక్కడా కూడా ఘర్షణ అనుకుంటూ ఉన్నారు. ఈరోజు ఇంతమందిని కొట్టి ఎక్కడా కూడా ఒక వ్యక్తి ఆల్మోస్ట్ కన్ను కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. మీరు కూడా చూశారు, మీరంతా కూడా ప్రత్యక్ష సాక్షులు. దయచేసి ఏదైతే ఉందో మీరు బయట పెట్టండి. ఎందుకంటే ఈరోజు ఒక బెదిరింపు, అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్తారు, ఈరోజు హోమ్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీలో భయభ్రాంతుల్ని చేసేటువంటి కార్యక్రమం పోలీస్ వ్యవస్థలను ఉపయోగించుకొని. అదే జరిగితే నేను ఈరోజు హోమ్ మినిస్టర్ అవ్వలేదు, 2 సంవత్సరాలు జరుగుతుంది. మరి ఇప్పటి నుండి కూడా మరి అన్ని గ్రామాల్లో ఇలాంటి వాతావరణమే జరిగి ఉండేది. కానీ మా వైసీపీ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా శాంతి కాముకులు, ఎక్కడా కూడా ఘర్షణ వాతావరణం జరగాలి అని మేము ఎప్పుడూ కోరుకోలే. ఈరోజు మేము అధికారం అంటే బాధ్యత అనుకుంటున్నాం, కానీ అహంకారం అనేటువంటి భావన మాకు లేదు. దయచేసి గమనించండి, ఇంతమంది మా వాళ్ళు దెబ్బలు తిని కూడా ఈరోజు ప్రతిపక్షం ప్రశ్నిస్తారేమోనని చెప్పేసి వీళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారంటే అధికారులు. ఒక వాస్తవాన్ని మీరు కూడా తెలియచెప్పాలి అని చెప్పేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తరలివచ్చిన విద్యార్థులు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నాకు దిగారు. జీవో నెంబర్ 35, 42, 75ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ విష్ణుకు వినతి పత్రం అందజేశారు. రద్దు చేయాలి జీవో నెంబర్ 35ను, చేయాలి జీవో నెంబర్ 77ను, ఎయిడెడ్ కాలేజీలు నిర్వహణ చేసే జీవో నెంబర్ 35ను, జీవో నెంబర్ 77ను కాపాడాలి. ఎయిడెడ్ కాలేజీలను కాపాడాలి, ఎయిడెడ్ కాలేజీలను పరిరక్షించాలి, ఎయిడెడ్ కాలేజీలను. పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కోర్సు కానీ విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఈరోజు ఈ జీవో తీసుకొచ్చి రాత్రికి జీవో తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఎయిడెడ్ లెక్చరర్స్ అందరినీ ఈ విధులు బదిలీ చేసి యూనివర్సిటీకి ఇలా బదిలీ చేస్తే ఈరోజు జీవో చేస్తే ఈరోజు కాలేజీ యాజమాన్యాలు ఇది ప్రైవేట్ అయింది, మీరు ఎన్సీసీకి ఫీజు కట్టాలి, లైబ్రరీకి ఫీజు కట్టాలి, ఈ రకంగా ఫీజులు కట్టాలని ఫీజులు మొత్తం ఈరోజు విద్యార్థులు చేస్తున్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థి సంఘాలుగా ఎస్ఎఫ్ఐగా మేము అనేక ప్రజా సంఘాలకు వివరించింది ఏంటంటే పేద ప్రజలకి విద్యను అందించే ఈ విద్యా సంస్థలను కొనసాగించాలని, లేని పక్షంలో ఎయిడెడ్ ఇవ్వలేని పక్షంలో దాన్ని ప్రభుత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన స్పీకర్ పోచారం. విశాఖలో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని వ్యాఖ్య. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద, 89 టీఎంసీలకు చేరుకున్న నీటి నిల్వ. దసరా ఉత్సవాలకు కోఆర్డినేషన్ కమిటీ కీలక నిర్ణయం, కోవిడ్ దృష్ట్యా 30,000 మంది భక్తులకు మాత్రమే అనుమతి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V9 న్యూస్.